9టీవీ న్యూస్కు స్వాగతం. నేటి వార్తలు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో జరిగిన మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో అధికార ప్రతిపక్ష కౌన్సిలర్ల వాదోపవాదనలతో ముగిసింది. తీవ్రమైన గందరగోళంగా నెలకొంది. చైర్మన్ డాక్టర్ రఘు నేతృత్వంలో ప్రారంభమైన సమావేశంలో టీడీపీ ఫ్లోర్ లీడ్ దయాసాగర్ మున్సిపాలిటీ జరుగుతున్న అవినీతిపై కథనాలు వినిపించడంతో వైస్ చైర్మన్ నజీర్ అడ్డు తగిలారు. దీంతో సభ్యుల మధ్య తీవ్ర వాగ్వాదం నెలకొంది. 15వ ఆర్థిక నిధులు ఏమి అయ్యాయని దయాసాగర్ ప్రశ్నించారు. అలాగే జనరల్ ఫండ్ అకౌంట్స్ ₹1 కూడా లేదు అని ఏర్పాటు చేసిన వైస్ చైర్మన్ నిధులను పక్కదారి పట్టిస్తున్నారని ఆరోపించారు. దీంతో సభ్యుల మధ్య దాదాపు అరగంట పాటు పార్టీల ఆరోపణలు నెలకొన్న సభలో తీవ్ర గందరగోళం నెలకొంది. సభను చైర్మన్ అర్ధాంతరంగా ముగించి వెళ్లిపోయారు. ఆగ్రహానికి లోనైన ప్రతిపక్ష సభ్యులు చైర్మన్ పొడియం ముందు బైఠాయించారు. తమ ప్రశ్నలకు అధికార పార్టీ కౌన్సిలర్లు సమాధానం చెప్పలేకపోవడంతో తప్పించుకుని తిరుగుతున్నారని టీడీపీ కౌన్సిలర్లు దయాసాగర్, రామ్దాస్ గౌడ్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. 9టీవీ న్యూస్తో రిపోర్టర్ ఇస్మాయిల్. మున్సిపాలిటీ పరిస్థితి ఎట్లుందంటే అధ్యక్ష, స్టేషనరీ ఐటమ్స్ పేపర్స్ కొనే పరిస్థితి లేదధ్యక్ష. అలాగే వాటర్ క్యాను, మినరల్ వాటర్ క్యాన్కి డబ్బులు ఇచ్చే పరిస్థితి లేదధ్యక్ష. మన గొప్పగా బడ్జెట్ సమావేశాలు పెట్టుకున్నాం అధ్యక్ష. మన జనరల్ ఫండ్ మనకి ఇంత ఉంది అంత ఉందని. మరి జనరల్ ఫండ్ డబ్బులు ఎవరు సహా చేసినారు? ఈరోజు జనరల్ ఫండ్లో ఒక్క పైసా లేదు అధ్యక్ష. చూస్తే ఆన్లైన్లో కనిపిస్తుంది, ఖర్చు పెడదామంటే 5 పైసలు ఉండదు. ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది అధ్యక్ష? జనరల్ ఫండ్ డబ్బు ఏమైనా అధ్యక్ష నేను మాట్లాడేటప్పుడు ఇదే అధ్యక్ష, ఇంతసేపు అయినా రాజకీయ మీటింగ్ పెట్టాడు, నేను సహకరించిన. ఇప్పుడు నాది అయిపోయింది అధ్యక్ష. దండి ఉన్నాయి మాట్లాడిన తర్వాత మాట్లాడచ్చు అధ్యక్ష. ఇంతసేపు అయినా రాజకీయ మీటింగ్ పెట్టాడు, రాజకీయ మీటింగ్ లో మేము విన్నాం. సమస్యలు పరిష్కరించుకునే ఇప్పుడు సమస్యల కోసం కౌన్సిల్ మీటింగ్ పెట్టుకుంటాం అధ్యక్ష. అధ్యక్ష మొన్న వైస్ చైర్మన్ గారు జగాతి బాన్నారు అధ్యక్ష. జగాతిలో అధ్యక్ష మున్సిపాలిటీ గురించి నేను నీట్ గా చెప్తున్నాను అధ్యక్ష. దాని తర్వాత ఆయన ఏదైనా సమస్యలు చెప్పమని అధ్యక్ష. ఇప్పుడు దీంట్లో ఎవరు అధ్యక్ష? సిఎఫ్ఎంఎస్ దానిపైన కమిషనర్ గారు ఏం చర్యలు తీసుకోరు. మున్సిపాలిటీ దారుణమైన పరిస్థితుల్లో మేము అడుగుతుంటే కమిషనర్ చెప్పే సమాధానాలు కూడా ఈయన చెప్తాడు, చైర్మన్ ఏమో బెల్లు కొడతాడు. ఇది ఇంత చెప్పకుండా రాజకీయ సోది పెట్టినాడు. ఈ బీసీలు ఎస్సీలు ఇదంతా ఏం మనకు రాజకీయం అవసరమా? ఇక్కడ ఉండింది కౌన్సిలర్స్ సమస్యలు పరిష్కరించడానికి. మనకు ఒక నెలకు ఒక్కసారి అవకాశం దొరుకుతుంది. 34 వార్డుల సమస్యలు ఏదున్నా మనం పరిష్కరించుకోవాలా, దాని గురించి మాట్లాడాలా. ఆయన లైఫ్ ఇచ్చినాడు, ఈయన లైఫ్ ఇచ్చినాడు. బయట రాజకీయ సమావేశాలు దండి పెట్టుకుని అన్ని మాట్లాడచ్చు. అయినా మేము విన్నాం, పెద్దలు శాసనసభ్యులు చెన్నకేశ్వరరెడ్డి గౌరవించి ఆయన చేసినవన్నీ విన్నాం. కానీ ఇప్పుడు సమస్యల గురించి మాట్లాడుతుంటే మమ్మల్ని మాట్లాడిన కూడా ఇది చాలా దారుణం.